ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం మొదలైనప్పుడు, లేదా ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చినా, ఇంట్లో మనశ్శాంతి లేకుండా సమస్యలు తలెత్తినా, మనందరి నోట వచ్చే ఒకే ఒక మాట నాకేదో శని పట్టింది అని. అవునా? అయితే అలాంటి శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు, మన కర్మ ఫలితాలని పూర్తిగా తొలగించలేకపోయినా ఎంతో కొంత వాటి ప్రభావాన్ని తగ్గించే రోజు శని త్రయోదశి. అసలు శని త్రయోదశి అంటే ఏంటి? మరి శని త్రయోదశి రోజు శనిదేవుడికి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? అసలు ఈ శనిదేవుడి యొక్క పుట్టుక వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. అమావాస్య పౌర్ణమికి లాగానే నెలకి 2 త్రయోదశి తిథులు వస్తాయి. కానీ శనివారంతో కూడుకున్నటువంటి త్రయోదశిని శని త్రయోదశికి ఎందుకంత ప్రాముఖ్యత? అసలు మిగతా రోజులకి ఈ శని త్రయోదశికి ఉన్నటువంటి తేడా ఏమిటి? శని త్రయోదశి మనకు శనికి చాలా ప్రీతికరమైన రోజు శనివారం. అటువంటిది శనివారము మనకు నారాయణునికి కూడా ప్రీతికరం అని చెప్పుకుంటాం. అవును. అలాగే శివుడికి త్రయోదశి ప్రీతికరం. శివుడికి త్రయోదశి, నారాయణుడికి శనివారం. ఇవి రెండూ కలిసి వచ్చిన రోజే ఆ యొక్క శనేశ్వరుడికి ప్రీతికరము. అందుకనే శని త్రయోదశి అంటే ఆ యొక్క శనేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శనేశ్వరుడికి ఎంత విశేషంగా శివుడి ఆరాధన చేస్తే ఆ యొక్క శనేశ్వరుడు ఛాయాదేవికి పుత్రుడిగా జన్మించాడు. అలాగే శనేశ్వరుడికి నారాయణుడు అంటే విష్ణుమూర్తి, ఆయన చెప్పినటువంటి మాటలు అంటే శనేశ్వరుడికి చాలా ప్రీతికరం, ఆయనకు చాలా ఇష్టం. ఆయన మాటలను తాను అవలంబిస్తూ తాను వాటన్నిటిని పాటిస్తూ ఉంటాడు. ఆ శివుడు చెప్పిన మాటలను కూడా తాను పాటిస్తూ ఉంటాడు. మరి అలాంటి శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి శని త్రయోదశి ఏమో శివుడికి ప్రీతికరమైన దానిగా స్వీకరించారు. అక్కడ శనివారం ఏమో నారాయణుడికి ప్రీతికరంగా స్వీకరించి దాని శని త్రయోదశిగా ఆయనకు ప్రీతికరంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ రోజు కనుక ఎవరైనా శనీశ్వరుణ్ణి పూజిస్తే వారికి శని దోషాలు తొలగుతాయని చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు తొలగుతాయి. శని మహర్దశ ఉన్నా కానీ సరే వారు ఇబ్బందులు పడుతున్నవారు ఆ శని మహర్దశ కాలంలో, అంతర్దశ కాలంలో, సూక్ష్మదశ కాలంలో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ శని త్రయోదశి రోజు ఆ శనీశ్వరుడుకు తైలాభిషేకం చేస్తే చాలు ఆ స్వామివారు సంతోషపడతారంట. మరి ఈ శని త్రయోదశి సంవత్సరంలో 1 లేదా 2 సార్లు వస్తే చాలా అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరంలో అంటే 2026లో శని త్రయోదశి ఎన్నిసార్లు వస్తుంది? మనకు శని త్రయోదశి ఈ 2026లో మనకు మొట్టమొదట ఇప్పుడు వస్తున్నటువంటి జూన్ నెలలో 2 మార్లు వస్తుందమ్మా. ఓకే. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో ఒక త్రయోదశి వస్తే నిజ జ్యేష్ఠ మాసంలో ఇంకో త్రయోదశి వస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి 14 రోజులు అనేటివి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. అది ఎందుకంటే మనకు శని దోషం ఉన్నవారు, ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషం ఉన్న వారందరూ కూడా శని మహర్దశ, అంతర్దశ, సూక్ష్మదశ వారందరూ కూడా ఆ 14 రోజులను ఈ 2 శని త్రయోదశులను మొత్తం కలిసి 16 రోజులను వారు విశేషంగా వారు ఆ శనేశ్వరుని యొక్క జపము, తపము, హోమము, అర్చన, ఆ స్వామివారికి ప్రదక్షిణ ఏది చేసినా కానీ వారికి శని దోష నివారణ అంతగా తగ్గుతూ వస్తుందని చెప్పొచ్చు. వారికి చాలా కలిసొచ్చే కాలంగా శని మహర్దశ నడుస్తున్నా, అలాగే ఏల్నాటి శని నడుస్తున్నా వారందరికీ కూడా ఈ 16 రోజులు విశేషంగా వారు ఆ శని దోషాన్ని తగ్గించుకునేటటువంటి యోగ్యత కలిగినటువంటి రోజులు. కాబట్టి ఈ సంవత్సరము అధిక మాసంలో శని త్రయోదశి రావడం కూడా చాలా విశేషం. అధిక మాసంలో శని త్రయోదశి, అది కూడా అధిక మాసంలో శని త్రయోదశి వచ్చిందేమో మనకు 12 సంవత్సరాలు అవుతే, అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక పుష్కర కాలమేమో మనకు శని అధిక మాసంలో శని త్రయోదశి అయ్యి జరుగుతున్నది. అటువంటిది ఒక మహర్దశ ఏదైతే శనేశ్వరుని మహర్దశ 19 సంవత్సరాలు. అటువంటి 19 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి అనేది వచ్చింది. కాబట్టి చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అందరూ కూడా ఆ రోజు ఎవరైతే శని దోషం ఉన్నవారు ఉన్నారో, అలాగే ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని, శని మహర్దశ
ఉన్నవారందరూ కూడా ఆ రోజు విశేషంగా ఖచ్చితంగా శనేశ్వరుణ్ణి అర్చించిన, ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేసిన, ఆ శనేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసినా చాలు ఆ శని దోషాలు తగ్గుతాయి అని చెప్పొచ్చు. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటిది 13వ తేదీ శనివారం రోజు వస్తుంది. అలాగే మనకు తిరిగి వచ్చేటటువంటిది ఏదైతే ఉందో 27వ తేదీ, అది నిజ జ్యేష్ఠ మాసంలో 27వ తేదీ శనివారం వస్తుంది. ఆ శనివారము ఈ శని త్రయోదశి ఇవి రెండు కూడా కలిసి వస్తున్నటువంటివి కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు ఆ స్వామివారిని అర్చించినా పూజించినా ప్రదక్షిణ చేసినా విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. మరి శనీశ్వరుడు అనగానే ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతూ ఉంటారు స్వామి. మరి అలాంటి శనీశ్వరుడి పుట్టుక వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? మనకు శని ఎవరైతే ఉన్నారో శని భగవానుడు కర్మఫలదాత అని అంటాం. అయితే ఆయన జన్మించడానికి గల కారణం సంధ్యాదేవి మరియు సూర్యుని యొక్క పుత్రులుగా యమధర్మరాజుగా మనం చెప్పుకుంటాం. అలాంటి సంధ్యాదేవి ఏదైతే అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారు సూర్యుడి యొక్క శక్తిని, ఆయన యొక్క తేజస్సును భరించలేక తాను కొన్ని రోజులు తపస్సు చేసుకోవడానికి వెళుతుంది. అలా వెళుతున్నట్టు సమయంలో ఆ ఛాయాదేవిని అక్కడ ఉంచేసి ఆ యొక్క సంధ్యాదేవి ఏం చేస్తుందంటే తపస్సుకు వెళుతుంది. ఆ సమయంలో సూర్యుడు మరియు ఛాయాదేవుల యొక్క పుత్రుడే ఈ యొక్క శని భగవానుడు. మరి శనీశ్వరుడు ఛాయాపుత్రుడు కాబట్టి ఆయన కొద్దిగా నల్లగా ఉంటాడు. అందుకనే నల్లని వస్తువులు అంటే ఇష్టం. ఆయనకు ఛాయ అంటే ఇనుము ఏదైతే ఉందో నల్లగా ఉంటుంది, ఆ ఇనుము కూడా ఇష్టం ఆయనకు. ఆయనకు ప్రీతికరంగా ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో నల్లని వస్త్రం కూడా ఇష్టం, నల్లని నువ్వులు ఇష్టం. ఈ విధంగా ఆయనకు నల్లధనానికి సంబంధించినవన్నీ కూడా ప్రీతికరంగా చెప్పడం జరుగుతుంది. వాటిలో ఆయన జన్మించిన తర్వాత కూడా ఆయన ఏదైతే స్వామివారు శని భగవానుడు జన్మిస్తాడో, జన్మించిన తర్వాత సూర్య భగవానుడు ఆయనను మొట్టమొదట చూడ్డానికి వేస్తాడు. చూడగానే ఆయనను చూసి ఆశ్చర్యపోతాడు, ఈయన నా పుత్రుడైనా, ఇంత నల్లగా ఎలా పుట్టాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతే అప్పుడు ఛాయాదేవి చెప్తుందంట, సంధ్యాదేవి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు కాకుండా నేను ఛాయాదేవిని, సంధ్య యొక్క ఛాయను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్వామివారు ఛాయాదేవిని కోపగిస్తే అప్పుడు శనేశ్వరుడు నా తల్లిని కోపగిస్తావా అని తాను మొట్టమొదట దృష్టి పెట్టింది ఆ యొక్క సూర్యుడు. అంటే ఆయన తండ్రికి తాను తన మొదటి దృష్టి పెట్టాడంట. ఆ దృష్టిని ఆ కన్నుల యొక్క దృష్టి పడగానే ఆ సూర్య భగవానుడు కూడా తట్టుకోలేక అతను కుంగిపోతున్నటువంటి సమయంలో ఆయన ఛాయాదేవి మరియు అక్కడ ఉన్న వారందరి ప్రార్థన మేరకు ఆయనను వదిలిపెడతాడంట. అంటే చూడండి అమ్మా, ఎంత ఆ కర్మఫలదాత అంటే తాను తప్పు చేసినది తండ్రి అయినా కానీ వదిలిపెట్టని వాడు ఆ యొక్క శని భగవానుడు అని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఆయన కర్మ ఫలదాతగా జన్మించాడని చెప్పడం జరుగుతుంది.